అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మా ప్రయాణం. ఈరోజు కాచాయిని దేవాలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారనమాట. అద్భుతమైన అమ్మవారు. వివాహాలు శీఘ్రంగా జరగాలన్నా, కొంచెం వివాహంలో ఆటంకాలు ఏమైనా వస్తున్నా ఆడపిల్లలతో ఈ వ్రతం చేయిస్తారండి. చాలా చాలా కఠిన దీక్షతో చేస్తారు. అద్భుతమైన అమ్మవారు అద్భుతంగానే కరుణిస్తారనమాట నమ్మి చేస్తే. ఈరోజు ఏంటంటే రవ్వకేసరి నైవేద్యం, మందార పూలు ఉంటే మందార పూలు చేయొచ్చు. చక్కగా 108 పువ్వులు నేను చక్కగా అమర్చుకొని రవ్వకేసరి చేసుకొని ఎరుపు రంగు వస్త్రం లేదంటే పసుపు రంగు వస్త్రం మనం ఇచ్చుకోవచ్చు. ఏది నూతన వస్త్రం మన ఇంట్లో ఉంటే అది పెట్టుకోండి. చక్కగా అమ్మవారిని తలుచుకొని ఈ విధంగా నా పూజ అయితే పారిజాతలు కంటిన్యూ ఎలాగో ఉంటాయి. రుద్రాక్షలు కూడా తెచ్చుకొని చక్కగా దండలు కుట్టుకున్నాను కాబట్టి వేసుకున్నాను. ఆ స్వామి అమ్మవారి దయ వల్ల మన అందరం ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఆ స్వామి అమ్మవారి సేవలు తరించాలని కోరుకుంటూ ఈరోజు వీడియో ఇదన్నమాట. అయితే మీరు అందరూ ఎలా చేసుకుంటున్నారు? అందరూ చక్కగా అవుతుందా? మీ అందరూ కూడా చక్కగా చేసుకొని అమ్మవారి కరుణ మీపై కూడా ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఈరోజు కాచాయిని దేవి అష్టోత్తరం చక్కగా చెప్పుకొని, లేదనంటే ఓం శ్రీ కాచాయిని దేవియే నమః, ఓం శ్రీ కాచాయిని దేవియే నమః అని చక్కగా మంత్రం చెప్పుకోండి. కాచాయిని అనే పేరు తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఎవరికైనా పిల్లలు చక్కగా పేరు ఆ రకంగా కుదిరితే, కాతో అలా కుదిరితే కాచాయిని అని పెట్టుకోండి. చాలా మంచిది. వాగ్దేవి, కాచాయిని అనే నేమ్స్ అయితే అద్భుతం. అసలు ప్రతి పేరుకి ఒక అర్థం ఉంటుంది. కానీ కొన్ని పేర్లు అయితే మనం అసలు అలా ఉంటాయన్నమాట. ఇలా చెప్తున్నానని మీరు ఏమనుకోవద్దు. అది చక్కగా ఇంటి దగ్గర ప్రతిరోజు, నేను మొన్న కూడా మీకు చెప్పాను, దేవి కట్టుమాలు చదువుకొని కుంకుమార్చన చేసుకుంటే అద్భుతమైన ప్రతిఫలం ఉంటుంది. ఇన్ని రోజులను పెట్టుకొని నవరాత్రులు అయిన తర్వాత ఆపొద్దు. ఆడవాళ్ళకి పీరియడ్స్ ప్రాబ్లం లేకపోతే ఆపకుండా ప్రతిరోజు ఒక 45 డేస్ అలాగ పెట్టుకొని కుంకుమార్చన ప్రతిరోజు అమ్మవారికి చేసుకొని ఓం దుమ్ దుర్గాయ నమః లేదంటే ఏదైనా అమ్మవారికి పెట్టుకొని అలా కంటిన్యూ చేయండి. మీకు వీలైతే చాలా మంచిది. కనకదార చేసుకోండి, అద్భుతమైన ప్రతిఫలం ఉంటుంది. కనకదార చక్కగా కనకదార చేసుకోండి. రేపు ఫ్రైడే కదా, మనకి లక్ష్మీ అమ్మవారి అవతారం అనమాట. రేపు లక్ష్మీ అమ్మవారి అవతారం. ఎవరైనా ఇప్పటివరకు లలిత సహస్రనామాలు చెప్పలేదు అని అంటే మనకి నెక్స్ట్ లలితాదేవి అలంకరణ కూడా ఉంటుంది. రేపు లలితాదేవి మనం చక్కగా లలిత సహస్రనామాలు చెప్పుకుంటే రేపు కూడా అద్భుతం. అసలు అంటే ఎవరైనా మొదలు పెడతారు ముందుకుండా చెప్తే, రేపు నేను వీడియో అప్లోడ్ నేను చేసేటప్పటికి లేట్ అవుతుంది కదా, ముందరే చెప్తున్నాను అనమాట. చక్కగా లలిత సహస్రనామాలు రేపు నుంచి ఎవరైనా ఇప్పటివరకు చదవలేదంటే స్టార్ట్ చేయండి. ఈ దేవీ నవరాత్రిలో ప్రతిరోజు దేవి ఖడ్గమాల, లలిత సహస్రనామం, కనకధార, కొన్ని మంత్రాలు, దుర్గాదేవి స్తోత్రాలు, అంబాష్టకం ఉంటుంది. ఎవరికైనా మీకు ఐడియా ఉందా? అంబాష్టకం చదివితే స్తోత్రంలా వస్తుంది. చెప్పుకుంటే అద్భుతమైన ప్రతిఫలం అని చెప్తారు. ఆ స్లోగన్ వింటూ కూడా మనసుకు ప్రశాంతంగా ఒకలాంటి ఉత్తేజం వస్తుంది అన్నమాట. ఎవరికి ఎలా వీలైతే అలా చేసుకోండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నా వీడియోస్ నచ్చితే కంపల్సరీగా ఫాలో చేయండి. ఒక్క చిన్న విషయమైనా ప్రతి వీడియోలో చెప్తున్నాను. అందరికీ తెలిసి ఉండొచ్చు, ఏ ఒక్కరికి తెలియకపోయినా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను ప్రతిరోజు చేసుకునేదే. చక్కగా పంచహారతి ఇచ్చుకున్నాను, మందారాలు చేసుకొని నా ప్రసాదాలు ఈ రకంగా ప్రతిరోజు కొబ్బరికాయ అరటిపళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఏవైనా ఎక్స్ట్రా ఫ్రూట్స్ ఉంటే పెడుతున్నాను. మన ఇంట్లో పువ్వులతోని కొంచెం కొనుక్కొని చక్కగా అవుతుందన్నమాట. అయితే రేపు అయితే అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తారు. కలువ, తామర, గులాబీ పువ్వులతో మనం చేసుకోవచ్చు. గులాబీ రంగు వస్త్రం సమర్పించుకోండి. క్షీరన్నం, పూర్ణం బూరెలు నైవేద్యం చేసుకోవాలన్నమాట. అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది లక్ష్మీ అమ్మవారి కోసం. అందరికీ తెలుసు కదా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఆ దుర్గమ్మ దయ వలన అందరం ఆమె సేవలో ఉండటానికి ఆమె మనకి శక్తిని సమకూరుస్తుందని నేను నమ్ముతున్నాను. చక్కగా ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు, నేనైతే వీలుంటే చేసుకోమన్నాను. ఏ పూలు ఉంటే ఆ పూలు, ఏ ఫలం ఉంటే ఆ ఫలం పెట్టుకుని మంచిగా చేసుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.